వెల్కమ్ టు అవర్ ఛానల్. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసే పరిస్థితి లేకుండా చాలా స్వచ్ఛంద సంస్థలు అలాగే దాతలు ఎన్నో రకాలుగా పేద విద్యార్థుల్ని ఆదుకుంటున్నాయి. అలాగే కొన్ని సంస్థలు కూడా ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ కాకుండా వారి యొక్క పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ పూర్తి చేయడం కోసం పేద విద్యార్థులకు అవసరమైనటువంటి స్కాలర్షిప్స్ని ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం విద్యార్థుల కోసం రూపొందించిన ఎస్బీఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోవడానికి వెనుకాడే పేద విద్యార్థులకు జూబ్లీ ఆశా స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ని ఎస్బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు గతంలో ఈ స్కాలర్షిప్ని ఏటా అందించారు. అలాగే పేద విద్యార్థుల భరోసా కోసం 2026 సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ ప్రకటించింది. అయితే దీనికి 90 కోట్ల రూపాయలని కేటాయించారు. చాలా గొప్ప ఆశయంతో ఈ ఆశా స్కాలర్షిప్ని పేద విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎస్బీఐ రూపొందించినందువల్ల ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అయితే ఈ ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ స్కాలర్షిప్ ఎవరి అర్హులు, అలాగే ఎంత అమౌంట్ వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో అందుతుంది, ఎప్పుడు అందుతుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా అర్హత పరిశీలిస్తే 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొదలుకొని 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, అలాగే ఏమైనా టెక్నికల్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ కోర్సులు కానీ చదివే అభ్యర్థులందరికీ కూడా ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. ఈ స్కాలర్షిప్ ఎంపిక అయినటువంటి విద్యార్థులకు 15,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించే అవకాశం ఉందని ఎస్బీఐ చెప్తోంది. అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబర్ 15వ తేదీలోపుగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వారికి ఉన్నటువంటి ప్రతిభ అలాగే అర్హతలు పరిశీలించి ఈ స్కాలర్షిప్ను మంజూరు చేస్తారు. అయితే దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం తెలుసుకోవాల్సి ఉంది. పాఠశాల విద్యార్థులు, అలాగే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే మెడిసిన్ విద్యార్థులు, ఐఐటి, ఐఐఎం విద్యార్థులతో పాటు ఇతర దేశాల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థి తాను చదివే కోర్సు, దాని ఆ యొక్క లెర్నింగ్ కెపాసిటీని బట్టి ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఉంటుంది. అయితే ఏటా రెన్యువల్ కావాలంటే విద్యార్థులు తాము చదివే క్లాసులో ఖచ్చితంగా మినిమం కాకుండా మ్యాక్సిమం మార్క్స్ తోటి, అంటే మంచి మెరిట్ మార్క్స్ తోటి పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ స్కాలర్షిప్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. గత విద్యా సంవత్సరంలో 75% మార్క్స్ లేదా 7 CGPA సాధించిన విద్యార్థులు ఈ సంవత్సరం ఆ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కూడా స్కూల్ కేటగిరీ అంటే అప్ టు 10th క్లాస్ అయితే 3 lakhs వరకు, అలాగే మిగతా పై కేటగిరీస్కి 6 లక్షల వరకు ఈ ఇన్కమ్ రేంజ్ కూడా నిర్ణయించారు. అంటే 3 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న విద్యార్థుల పిల్లలు, అది స్కూల్లో 9th to 10th చదివే పిల్లలకి, అలాగే 6 lakhs లోపు ఇన్కమ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అలాగే ప్రొఫెషనల్ కోర్సు చదివే పిల్లలకి ఈ స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. అయితే దీంట్లో మార్కుల విషయంలో విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10% సడలింపు కూడా, అంటే 70% మార్క్స్ తోటి పాస్ అవ్వాలి లేదా 7 CGPA పొందాలన్న దాన్ని 67.5% ఈ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి తగ్గించారు. అలాగే CGPA కూడా 6.3 ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేయడానికి స్కూల్ విద్యార్థులతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మెడికల్, ఐఐటి, ఐఐఎం, అలాగే ఇతర దేశాల చదివే విద్యార్థులకు కూడా ఎటువంటి అర్హతలు ఉండాలనేది కూడా అన్నింటినీ ఆ వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారు. అయితే ఈ డాక్యుమెంటేషన్ విషయంలో వచ్చేసరికి ముందుగా అడ్మిషన్ అయినటువంటి ఆ కాలేజీ కానీ స్కూల్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ కానీ బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్, క్యాష్ సర్టిఫికేట్లు, అలాగే క్వాలిఫికేషన్స్, మార్క్స్ మెమోస్, అలాగే ఆధార్ కార్డు రెసిడెన్స్ ప్రూఫ్గా పెట్టాలి. అలాగే స్టూడెంట్కి సంబంధించి ఫీజు పేమెంట్ ఏమన్నా కాలేజీకి చేస్తుంటే ఆ పేమెంట్ సంబంధించిన రెసీట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా స్టూడెంట్కి కానీ లేదా పేరెంట్స్కి కానీ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ని స్కాన్ చేసి అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ కావాల్సి వస్తే, ఇంకా ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏమంటే మెరిట్కి సంబంధించిన కానీ లేదా మీ యొక్క
బీపీఎల్ కేటగిరీకి సంబంధించి ఏమైనా అక్కడ స్పెసిఫిక్గా తెలియజేస్తే ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశా ఫౌండేషన్ స్కాలర్షిప్ టీము ఈ యొక్క విద్యార్థుల అర్హతలను పరిశీలించి వారికి ఉన్నటువంటి మెరిట్ని కూడా పరిగణలో తీసుకొని ఫైనల్గా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఒకసారి సెలెక్ట్ అయితే వారికి ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉండదు. అంటే అక్కడ నిబంధనల ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ప్రతి సంవత్సరం రావాలి. అలాగే అటెండెన్స్ కూడా కంపల్సరీ మంచిగా అకాడమిక్ రికార్డు ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎస్బీఐ యాక్సెస్ స్కాలర్షిప్ మీ ఎడ్యుకేషన్కి పూర్తిగా అండగా నిలుస్తుంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్కాలర్షిప్ పొందేందుకు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసి ప్రయోజనం పొందాలని సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.